హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. మొత్తానికి బిగ్ బాస్ షోకి సంబంధించిన ప్రోమో అయితే ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. సో ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్లో మనకందరికి ఇష్టమైనది, మనం అందరం ఎదురు చూసేది ఒకటి, నాగార్జున గారు వచ్చే శనివారం ఆదివారం అయితే, మరొకటేమో నామినేషన్స్ ప్రక్రియ. సో మొదటి నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు నామినేషన్ ప్రక్రియ అయితే ముగిసింది. దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే మీ ముందుకు తీసుకువచ్చాను. ఇకపోతే ప్రోమోలో అయితే సో నామినేషన్స్ జరుగుతున్న ప్రక్రియకు సంబంధించి ప్రోమో రావడం జరిగింది. అందులో ఒకరొకరు వాళ్ళ ఒక డెబ్యూట్ జరుగుతుంది, వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి, ఒకరినొకరు నామినేట్ చేస్తుంటే వాళ్ళ గొడవకు సంబంధించినవి అయితే మనం ప్రోమోలో చూసాం. బట్ ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మణికంఠ నామినేషన్స్లో ఉన్నారు. అలాగే శేఖర్ భాష, సానియా, విష్ణుప్రియ, బేబక్క, పృథ్వీరాజ్, వీళ్ళు 6 మంది కూడా ఈ నామినేషన్స్ మొదటి నామినేషన్స్లో వీళ్ళు 6 మంది కూడా ఉన్నారు. ఇక చీఫ్స్ అయినందుకు, అంటే ఈసారి బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్స్ లేరు, చీఫ్స్ ఉంటారు. సో ఆ కెప్టెన్ పవర్ అన్ని చీఫ్స్కి ఉంటాయి. సో నిఖిల్, నైనిక, యష్మి, వీళ్ళు ముగ్గురు కూడా నిన్న ఏదైతే గేమ్ ఉందో ఆ యొక్క గేమ్లో విజయం సాధించడంతో వీళ్ళు ముగ్గురు కూడా చీఫ్స్గా బాధ్యతలు తీసుకున్నారు. సో వీళ్ళు చీఫ్స్ కాబట్టి సేమ్ కెప్టెన్ ఏ విధంగా అయితే నామినేషన్స్లో ఉండరు, సో ఈసారి చీఫ్స్ అనేవాళ్ళు నామినేషన్స్లో ఉండరు అన్నట్టు. సో మొత్తానికి నిఖిల్, నైనిక, యష్మి నామినేషన్స్లో నుండి సేవ్ అవ్వడం జరిగింది. ఇకపోతే మణికంఠకు హైయెస్ట్ నామినేషన్ ఓట్స్ వచ్చాయని తెలుస్తుంది. సో మొదటి నుండి ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లో మణికంఠ అడుగు పెట్టాడో అప్పటి నుండి మొదటి రోజే కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగింది. ఎప్పుడైతే డైరెక్టర్ మన అనిల్ రావుపూడి హౌస్లోకి వచ్చాడో అప్పుడు ఒక హౌస్ మేట్ని నేను బయటకు తీసుకువెళ్తాను, ఆయన ప్లేస్లో ఇంకొకరు వస్తారని చెప్పినప్పుడు అందరూ చాలా వరకు ఆయన పేరు చెప్పడంతో అప్పుడు నాకు తెలిసినంత వరకు మణికంఠ కావాలనేది ఏదైతే పల్లవి ప్రశాంత్ గత సీజన్లో కావాలని హౌస్ మొత్తం నన్ను టార్గెట్ చేసిందని చూపించాడు. సేమ్ ఆ రకమైన గేమ్ మణికంఠ ఆడుతున్నట్టు తెలుసు. ఎందుకంటే మణికంఠ ఎవరో కూడా ఎక్కువ ఎవరికి తెలియదు. సో అలాంటప్పుడు హౌస్ మొత్తం ఒకవైపు, తన ఒక్కడు ఒకవైపు ఉంటే అలా చూపిస్తే జనాలు నా వైపు ఉండే అవకాశం ఉంటుంది, ప్రేక్షకులు ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి మణికంఠ అనుకున్నట్లయితే నాకు తెలుస్తుంది. మొన్నటి నుండి అయితే నాకు ఆయన గేమ్ చూస్తే అదే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే అక్కడక్కడ కూర్చొని ఫస్ట్ ఆదిత్యని టార్గెట్ చేయడం, ఆ తర్వాత నిఖిల్ గురించి కూడా బ్యాక్లో మాట్లాడుకోవడం అలా జరుగుతుంది. ఇక నాకైతే అది అనిపిస్తుంది. బట్ 2 రోజులకే మనం ఎవరిని కూడా జడ్జ్ చేయలేం కదా, ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరు ఫేక్, ఎవరు రైట్ అని చెప్పేసి చూస్తుంటేనే అర్థమవుతుంది. బట్ గత బిగ్ బాస్ 7లో జరిగినట్టు ప్రేక్షకుల్ని మాత్రం కంటెస్టెంట్లు ఈసారి మోసం చేయలేరు. ఎందుకంటే ప్రేక్షకులు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, ఎవరు ఫేక్ ఆడుతున్నారు, ఎవరు రియల్ ఆడుతున్నారు, ఎవరు జెన్యూన్ అని చెప్పేసి. బట్ అప్పట్లో మోసపోయినట్లు మాత్రం ఈసారి ప్రేక్షకులు మోసపోరు, మోసం కూడా పోవద్దని చెప్తున్నాను. ఇకపోతే ఈ యొక్క మొదటి నామినేషన్ ప్రక్రియలో వచ్చేసి సింగిల్ ఓట్ని మాత్రం కన్సిడర్ చేయలేదు. ఇక ప్రేరణకు సీతకు వచ్చేసి కిరాక్ సీత, వీళ్ళిద్దరికి కూడా సింగిల్ ఓట్ రావడం జరిగింది. సో వీళ్ళిద్దరు కూడా నామినేషన్స్లో లేరు. ఇకపోతే మణికంఠ, ఈ మన నాగమణికంఠ ఉండు కదా, ఆయన ఈరోజు కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళడం జరిగింది. ఆ కన్ఫెషన్ రూమ్లో మణికంఠ చాలా ఏడ్చాడు. సో ఎందుకు ఏడ్చాడు మణికంఠ అని చెప్పేసి, సో హౌస్ మొత్తం నన్ను టార్గెట్ చేసింది, హౌస్లో నేను ఒక్కరిని ఒకవైపు, వీళ్ళందరూ ఒకవైపు నన్ను కావాలని టార్గెట్ చేశాడు అని చెప్పేసి మణికంఠ అయితే హౌస్లో కన్ఫెషన్ రూమ్లో ఏడ్చినట్టు తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మరి మణికంఠని ఈ యొక్క నామినేషన్స్లో సేవ్ చేస్తారా లేదా అని చూడాలి. బట్ ఈ వీక్ మాత్రం తప్పకుండా మణికంఠ సేవ్ అవుతాడు. ఎందుకంటే అలాంటి వ్యక్తి కూడా ఒకడు ఉండాలి కదా. అందరూ సైలెంట్గా తమ పనులు తాము చేసుకుంటూ తమ బిగ్ బాస్ హౌస్లో హాయిగా ఎంజాయ్ చేస్తున్న తరుణంలో ఎవరో ఒకరు పుల్లలు పెట్టాలి, లేదా గొడవలు పడాలి, ఆర్గ్యుమెంట్స్ చేయాలి, ప్రతి చిన్నదానికి అలగాలి, అలాంటి వ్యక్తి కూడా ఒకరు ఉండాలి కదా బిగ్ బాస్ హౌస్లో. ప్రతి సీజన్లో మనం చూస్తున్నాం. సో ఆ వ్యక్తి మణికంఠ కాబట్టి మణికంఠ నామినేషన్స్లో ఉన్నా కానీ ఆయనని సేవ్ అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఆ రకమైన ఫాలోవర్స్ కూడా ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో. సో అలా పుల్లలు పెట్టేవాళ్ళు, అలా గెలికేవాళ్ళు, అలా ప్రతిసారి గొడవలు పెట్టుకునే వాళ్ళు, చిరాకు తెప్పించే వాళ్ళకు కూడా బిగ్ బాస్ హౌస్లో ఫ్యాన్స్ ఉంటారు. సో మణికంఠకు ఆ రకమైన ఫ్యాన్స్ ఏమన్నా ఓటేసే అవకాశం ఉంది. సో మణికంఠ బ్యాడ్ అని అనడం లేదు, బట్ ఆయన ఎందుకో కావాలని చెప్పేసి
కెమెరాలో ఎక్కువ కనిపించాలని చెప్పేసి హౌస్ మొత్తం ఒకవైపు నేను ఒకవైపు అని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు కొడుతుంది. బట్ స్టార్టింగ్ కాదు, ఇది సెకండ్ థర్డ్ డే, ఇంకా 2-3 రోజుల్లో తెలుస్తుంది. ఇకపోతే హౌస్ కన్వెన్షన్ హాల్లో మణికంఠ అయితే బాగా ఏడ్చినట్టయితే తెలుస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? హౌస్ మొత్తం మణికంఠ గురించే మాట్లాడుకుంటుంది, మణికంఠకే ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. మరి మణికంఠను నిజంగానే హౌస్ టార్గెట్ చేసిందా, లేక మణికంఠనే అలా ఒక క్రియేటివిటీ అయితే చేసే ప్రయత్నం చేస్తుందా, మా హౌస్ మొత్తం ఒకవైపు నేను ఒకవైపు అన్నట్టు? సో మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.